అందరికీ నమస్కారం. నేను ఆదిత్య. సమంత, రాజ్ నిడుమూరు ఈ పేర్ల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ వార్తకు ఇప్పుడు నిజమేమో అనే సమాధానం కూడా వినిపిస్తుంది. సో ఈ మాట నేనంటుంది కాదు. సో హిందుస్థాన్ టైమ్స్‌లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఒక న్యూస్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సమంత, రాజ్ నిడుమూరు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్‌లో నిన్న రాత్రి పెళ్లి చేసుకున్నట్టు ఒక న్యూస్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల మధ్య అంటే దాదాపుగా 30 మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం పైన అటు సమంత కానీ, రాజ్ నిడుమూరు కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేయలేదు. కానీ రాజ్ నిడుమూరు మాజీ భార్య, అంటే మాజీ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పటికే సమంతాని పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆయన భార్యకు ఆయన 2022లోనే విడాకులు ఇచ్చారని తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒత్తిడిగా ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఒత్తిడిగా తీసుకుంటామంటూ ఒక పోస్ట్ చేయటం. ఎట్ ద సేమ్ టైమ్ ఇదే టైంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రావడంతో వీరి పెళ్లి జరిగింది అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ హిందుస్థాన్ టైమ్స్‌లో అయితే ఈ న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది. మరి దీనిపైన ఇద్దరు అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది.